న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ నేపథ్యంలో విశాఖలో పోలీసులు ఆంక్షలు పెట్టారు. బీచ్ రోడ్లో వాహనాలకు అనుమతి లేదని అంటున్నారు. నిర్దేశిత ప్రాంతంలోనే సందర్శకుల వాహనాలు పార్క్ చేసుకోవాలని సూచిస్తున్నారు. రాత్రి 8 గంటల నుంచి రేపు ఉదయం 5 గంటల వరకు కూడా ఆంక్షలు కంటిన్యూ అవుతాయి. విశాఖలో ఫ్లైఓవర్లపై రాకపోకలు నిలిపేస్తారు. అలాగే రాత్రి 11 గంటల నుంచి అండర్ పాస్లు మూసేస్తున్నట్టుగా కూడా పోలీసులు తెలిపారు. ఎవరైనా హద్దు మీరితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు పోలీసులు. రైట్, లెట్స్ టాక్ టు నరేష్. మా కరెస్పాండెంట్ నరేష్ సిద్ధంగా ఉన్నారు. విశాఖ నుంచి మరిన్ని అప్డేట్స్ ఇస్తారు. నరేష్, చెప్పండి. సో బీచ్ రోడ్లో అనుమతి లేదు అంటే కనుక విశాఖకి మామూలుగా ఒక ఐకానిక్ ప్లేస్ అంటేనే బీచ్ రోడ్ అని చెప్తూ ఉంటారు కదా. సో ఏదన్నా ఇంకా డెసిగ్నేటెడ్ ఏరియాస్ ఏమన్నా సెలెక్ట్ చేశారా? సో ఎక్కడికి వెళ్ళాలి ప్రజలు, నగర వాసులు ఏదన్నా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్లో పాల్గొనాలంటే క్లియర్ కట్గా ఇన్స్ట్రక్షన్స్ అయితే కనపడుతున్నాయి. ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? హరి, విశాఖపట్నంలో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్కి కేవలం విశాఖ వాసులే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా అదేవిధంగా దేశవ్యాప్తంగా అనేక చోట్ల నుంచి సాగర తీరాన న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ చేసుకునేందుకు చాలామంది టూరిస్టులు వస్తుంటారు. అయితే అందులో ముఖ్యంగా విశాఖలో సెలబ్రేట్ చేసుకోవాలనుకుంటే సాగర్ తీరంలో బీచ్ రోడ్లో రుషికొండ కావచ్చు, ఆర్కే బీచ్ పరిసర ప్రాంతాల్లో న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకుంటారు. అయితే పూర్తిగా కూడా పోలీసులు ఆంక్షలు విధించారు. దీనికి సంబంధించి బీచ్ రోడ్లోకి ఎటువంటి వాహనం అనుమతి చేయబోమని, బీచ్ రోడ్డుకి ప్రారంభం దశలోనే పూర్తిగా కూడా వాహనాలను ఒక నిర్దేశ ప్రాంతంలో మాత్రమే వాహనాలు నిలుపుదల చేసి బై వాక్ ద్వారా బీచ్ రోడ్లోకి ఎంటర్ అవ్వాలని కూడా పోలీసులు సూచించారు. మరోవైపు డిసెంబర్ 31 తేదీ అంటే ఈరోజు సాయంత్రం 8 గంటల ప్రాంతం నుంచి తెల్లవారుజామున 1వ తేదీన 5 గంటల వరకు కూడా పూర్తిగా కూడా విశాఖపట్నంలో ఉన్న తెలుగుదేశం ఫ్లైఓవర్ పూర్తిగా మూసివేస్తున్నట్లుగా తెలియజేస్తున్నారు. అంతేకాకుండా అండర్ పాస్తో పాటు బీఆర్టీఎస్ అంటే ఎన్ఏడి జంక్షన్ వద్ద నుంచి ఉన్న పూర్తిగా కూడా పెందుర్తి వైపు మార్గంలో ఉన్న బీఆర్టీఎస్ రోడ్లు కూడా పూర్తిగా కూడా ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని విశాఖ పోలీసులు తెలియజేశారు. అయితే మరీ ముఖ్యంగా విశాఖపట్నం సంబంధించి చాలా వరకు ఈ ఏడాది ఈవెంట్లకు పర్మిషన్లు ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా ఈవెంట్కు సంబంధించి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఆంక్షలు ఉంటాయి, ఆంక్షల ప్రకారమే వారు ఈవెంట్లు నిలుపుదల చేయాలని కూడా చెప్పడం జరిగింది. అయితే ఏమాత్రం కూడా సౌండ్ సిస్టమ్ డెసిబల్స్ సాంకేతిక పరంగా కూడా ఏమాత్రం కూడా పోలీసు అధికారులు ఇచ్చిన ఆదేశాల మేరకే ఉండాలని, ఏమాత్రం 1 డెసిబల్ పెరిగినా సరే వారిపై చర్యలు తీసుకుంటామని కూడా తెలియజేశారు. మరోవైపు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ కూడా సంయుక్తంగా కూడా దాడులు నిర్వహిస్తామని కూడా తెలియజేశారు. ఏమాత్రం రూల్స్ అతిక్రమించినా సరే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని విశాఖ సిపి శంకరప్రతాప్ బాగ్చి తెలియజేశారు. హరి, ఓకే నరేష్, థ్యాంక్స్ ఫర్ ద ఇన్పుట్స్. ఇటు విజయవాడలో కూడా ఆంక్షలు పెట్టారు పోలీసులు. ఇవాళ రాత్రికి విజయవాడలో గస్తీ ముమ్మరం చేయనున్నారు. బందర్ రోడ్, ఏలూరు రోడ్డు, అలాగే బీఆర్టీఎస్ రోడ్డు పూర్తిగా ట్రాఫిక్ ఆంక్షలు పెట్టారు. ఈ రోడ్లపై రాత్రి 11 గంటల తర్వాత బెన్ సర్కిల్ ఫ్లైఓవర్లు, కనకదుర్గ ఫ్లైఓవర్ మూసేస్తారు. వెస్ట్ బైపాస్ రోడ్లో రాకపోకలు నిలిపివేయనున్నారు. హద్దు మీరి ప్రవర్తించే వాళ్లకు విజయవాడ పోలీసులు ఇచ్చి స్ట్రాంగ్ వార్నింగ్ వెళ్ళింది. మద్యం సేవించి వాహనం నడిపితే కఠిన చర్యలు తప్పవంటున్నారు. బైక్పై కేకలేస్తూ అల్లరి చేస్తే తాట తీస్తామంటున్నారు పోలీసులు. మద్యం సేవించి వాహనాలు నడిపితే చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు. అశోక్తో మాట్లాడదాం. మా కరెస్పాండెంట్ విజయవాడ నుంచి సిద్ధంగా ఉన్నారు. మరిన్ని వివరాలు అడిగి తెలుసుకుందాం. అశోక్, చెప్పండి. సో విజయవాడలో కూడా ఆంక్షలు చాలా కఠినతరంలో ఉండబోతున్నాయి. వాహనాలు నడిపితే మద్యం సేవించి కఠిన చర్యలు తప్పవని పోలీసులు చెప్తున్నారు. ఏ ప్రాంతాలు అక్కడ రద్దీగా ఉండబోతున్నాయి, యూజువల్గా ఉంటాయంటే ఏం చెప్తారు? పోలీసుల పహారా ఏ మేరకు ఉండబోతుంది? అప్డేట్స్ ఏంటి? హరి, న్యూ ఇయర్ వేడుకల వేళ విజయవాడలో కఠిన ఆంక్షలను అమలు చేస్తున్నట్టు పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర బాబు ఇప్పటికే ప్రకటించారు. ముఖ్యంగా రాత్రి వేళ అంటే 11 గంటల తర్వాత జరిగే వేడుకలకు సంబంధించి ముఖ్యంగా బందర్ రోడ్డు కావచ్చు, ఏలూరు రోడ్డు, అలాగే బీఆర్టీఎస్ రోడ్డు, ఈ 3 ప్రాంతాల్లో కూడా పూర్తి స్థాయిలో ఆంక్షలు ఉంటాయని కూడా చెప్పారు. అదే సమయంలో ఫ్లైఓవర్లు ఏవైతే ఉన్నాయో, కనకదుర్గ ఫ్లైఓవర్ కావచ్చు, అలాగే బెన్ సర్కిల్ వద్ద ఉన్న 2 ఫ్లైఓవర్లు కావచ్చు, వీటి మీద కూడా వాహనాలకు సంబంధించి ఆంక్షలు ఉంటాయి. 11 గంటల తర్వాత ఇక్కడ వాహనాల రాకపోకలను కూడా పూర్తిగా నిలిపివేస్తామని చెప్పి స్పష్టం చేశారు. ఇక అదే సమయంలో అందరూ కూడా న్యూ ఇయర్ వేడుకలను ఎంతో ఆహ్లాదకరంగా జరుపుకోండి, కానీ ఎవరు కూడా ప్రమాద సహితంగా కూడా ఎలా జరుపుకోకూడదు, అంటే ప్రమాదానికి కారణమయ్యేలాగా ఎవరు జరుపుకోవద్దని కూడా చాలా స్పష్టం చేశారు. ముఖ్యంగా మద్యం సేవించి యువకులు అత్యుత్సాహంతో బైక్ మీద ప్రదర్శనలు చేస్తే మాత్రం ఖచ్చితంగా వారి మీద చర్యలు తీసుకుంటామని హెచ్చరించిన పరిస్థితి కనబడుతోంది. 12 గంటల తర్వాత ఎవరికి వారు సెలబ్రేషన్స్ పూర్తవగానే తమ ఇళ్లకు వెళ్ళిపోవాలి. అంతేగాని ముఖ్యంగా ఏదైతే ప్రధాన రహదారులు ఉన్నాయో వాటి మీద బైక్స్తో రైడ్లు చేసినా సరే మద్యం సేవించి విచ్చలవిడిగా ట్రిపుల్ రైడింగ్ లాంటివి చేస్తే కనుక చాలా కఠినంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించిన పరిస్థితి కూడా ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా న్యూ ఇయర్ వేడుకలను చాలా ఆహ్లాదకరంగా జరుపుకోవాలి. ఎవరి నిబంధనలను మీరినా కఠినమైన చర్యలు తీసుకుంటామని చెప్పి
హెచ్చరించిన పరిస్థితి కనబడుతుంది. అశోక్, అయితే ఫిలిం ఫెటర్నిటీకి సంబంధించిన ఈ సినిమా సెలబ్రిటీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళతో కూడా చాలా ప్రాంతాల్లో ప్రత్యేక కార్యక్రమాలకి అరేంజ్ చేశారనే వార్త కూడా వస్తోంది. మరి సరైన బందోబస్తు ఏర్పాట్లు జరిగాయా? సో క్రౌడ్ ఎక్కువ వస్తే వాళ్ళ మేనేజ్మెంట్ జరగబోతోంది అంటే ఏం చెప్తారు? అంటే ఖచ్చితంగా ఏదైతే న్యూ ఇయర్ అనగానే ఇలాంటి ఈవెంట్లు ఉంటాయి కాబట్టి ఈవెంట్లకు సంబంధించి ఇప్పటికే పలు చోట్ల సినీ సింగర్స్ ఎవరైతే ప్రముఖ సింగర్స్ ఉంటారో వారితో కొన్ని చోట్ల మ్యూజిక్ కాన్సర్ట్లు ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే పటిష్టమైన అక్కడ భద్రతా చర్యలు తీసుకుంటున్నామని చెప్పి పోలీసులు చెప్తున్నారు. ఆ ప్రాంతాల్లో కేవలం పాసులు ఉన్న వారికి మాత్రమే అనుమతిస్తాము, మిగిలిన వారికి అక్కడ అనుమతించమని చెప్తున్నారు. దానికి తగ్గట్టుగా కూడా ఏర్పాట్లు చేస్తామన్నారు. అయితే సాయంత్రం ఈ వేడుకలు ప్రారంభమైన తర్వాత పరిస్థితులు ఎలా ఉంటాయనేది అయితే కూడా మనం పరిశీలించాల్సిన పరిస్థితి ఉంది. ప్రస్తుతానికైతే మాత్రం నిబంధనలు కఠినతరం చేశాము. ఏదైతే అనుమతులు లేవని ఏరియాలు చెప్తున్నామో ఆ ప్రాంతాల్లో ఖచ్చితంగా నిబంధనలు పాటించాలి. ఎవరైనా సరే నిబంధనలు మీరితే మాత్రం చర్యలు తీసుకుంటామంటున్నారు. ముఖ్యంగా వెస్ట్ బైపాస్ రోడ్డు ఇప్పుడు కొత్తగా అందుబాటులోకి వస్తుంది. అది బాగా విశాలంగా ఉంటుంది కాబట్టి యువకులు అక్కడికి వెళ్ళి కేకులు కట్ చేసుకోవడం కావచ్చు, లేదంటే బైక్ రైడ్లు లాంటివి చేసే అవకాశం ఉంది కాబట్టి ఆ రోడ్లో ఎట్టి పరిస్థితుల్లో అనుమతించమని చెప్పి చాలా స్పష్టంగా సిపి హెచ్చరించిన పరిస్థితి ఉంది. ఆల్రైట్.